నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ నరేష్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత నుండి చాలా వ్యూహాత్మకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉంది. తను ఏవైతే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే సంవత్సర కాలంలో 1,00,000 ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పేసి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే దాదాపుగా 70,000 పైచిలకు ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తూ ఉంది. అందులో స్పెషల్గా చెప్పుకోవాలి అని అంటే ట్రాఫిక్ సంబంధించి ట్రాన్స్జెండర్లను అసిస్టెంట్లుగా తీసుకోవడం మనం చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్లో తీసుకోవడం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ట్రాన్స్జెండర్లకు సంబంధించి వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదైతే భిక్షం ఎత్తుకుంటారో భిక్షం ఎత్తుకునే వాళ్ళలాగానే చూశారు వాళ్ళని. కానీ ఎప్పుడు కూడా వాళ్ళను ఒక మనుషుల్లాగా చూడలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఈ ట్రాన్స్జెండర్లకు సంబంధించి వాళ్ళకు కూడా సమాజంలో గౌరవం దొరకాలి, గౌరవంగా వాళ్ళు బతకాలి, వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు కూడా సమాజంలో అందరితో పాటు గౌరవంగా బతుకుతారనే ఒక నిర్ణయం తీసుకొని వాళ్లకు ఇప్పటివరకైతే 40 మంది ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అయితే నియమించడం జరిగింది. అప్పుడు సిపి ఆనంద్ గారు ఉన్న వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 40 మంది ట్రాన్స్జెండర్లను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్లకు సాలరీలతో పాటు సమాజంలో గౌరవం కూడా లభించింది. వాళ్ళతోటి డైరెక్ట్ ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. వాళ్ళు చాలా వరకు ఇన్ని రోజులు మేము భిక్షం ఎత్తుకున్నాము, కానీ భిక్షం ఎత్తుకున్న చోటే అదే ట్రాఫిక్ దగ్గర మేము ఈరోజు గర్వంగా తల ఎత్తుకొని మేము ఉద్యోగాలు చేస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అవన్నీ మనం చూసాం ఆల్రెడీ. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసింది. ఎందుకనంటే మెట్రోకు సంబంధించి వాళ్లకు కొంతవరకు ట్రాన్స్జెండర్లను మెట్రోలలో చాలామందికి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించాయి. ఏదైతే జనాల భద్రత కావచ్చు, మహిళల భద్రత కావచ్చు, వాళ్ళ ఏదైతే ఎక్కువ లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటారో టీ రైలేటోళ్ళు అలాంటి వాటికి హెల్ప్ చేయడానికి కావచ్చు, చాలామంది ప్రయాణాలు చేసేవారికి వాళ్ళ భద్రత రీత్యా కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలామంది ట్రాన్స్జెండర్లకు అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చాలామందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నది. సో ఇప్పుడు మళ్ళీ అప్పుడైతే 40 మంది ట్రాఫిక్ అసిస్టెంట్లను తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎంతమంది ట్రాన్స్జెండర్లను ఉద్యోగాలలోకి తీసుకోబోతున్నారనే విషయం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తన ఫ్రంట్ లైన్ భద్రతా సేవలలో 20 మంది ట్రాన్స్జెండర్ ఉద్యోగులను నియమించింది. సామాజిక సాధికారత, ప్రయాణికుల భద్రతను పెంపొందించే దిశగా ఈ చర్యను ఒక ప్రధాన అడుగుగా భావిస్తుంది. ఇండక్షన్ సెక్యూరిటీ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన కొత్త ఉద్యోగులు సోమవారం నుండి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లను రైళ్లలో విధుల్లో చేరారు. ఈ నియామకం మెట్రో వ్యవస్థ మహిళా భద్రత, సమ్మిళిత వాతావరణాన్ని నిర్ధారించడంపై మరింత దృష్టి పెట్టడానికి సహాయపడుతుందని చెప్పేసి వీళ్ళని నియమించడం అయితే జరిగింది. వెనుకబడిన తరగతులకు సమాన అవకాశాలు కల్పించాలనే తెలంగాణ ప్రభుత్వం దార్శనికతకు అనుగుణంగా ఈ కొత్త చొరవ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కొత్తగా నియమించబడిన ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు ప్రయాణికుల భద్రతా శ్రేయస్సుపై ప్రత్యేక శ్రద్ధ మాత్రం చూపించే విధంగా వీళ్ళను ట్రైన్ చేయడం అయితే జరిగింది. సాధారణ ప్రాంతాల్లో మరియు మహిళలకు మాత్రమే ఉండే కోచ్లో భద్రతా చర్యలను బలోపేతం చేయడంలో వారు సహాయపడతారని చెప్పేసి చెప్తున్నారు. ప్రయాణికులకు దిశానిర్దేశం, సమాచారం, బ్యాగేజ్ స్కానర్ సహాయం అందించడంలో, స్టేషన్ ప్రాంగణంలో భద్రతను నిర్ధారించడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ మెట్రో ట్రాన్స్జెండర్ ఉద్యోగులను కలిగి ఉండటం ద్వారా భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా మహిళా ప్రయాణికులలో విశ్వాసం కలిగించడం ఇది హైదరాబాద్ మెట్రోకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అయితే సమ్మిళిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం దార్శనికతను ప్రకటిస్తుందని హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. యాక్చువల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ట్రాన్స్జెండర్కి సంబంధించి చాలా వరకు సమాజంలో వాళ్ళను వేరే రకంగా చూస్తారు, వాళ్ళను రకరకాల పేర్లతోటి పిలుస్తారు. ఆ పేర్లను నేను ఉచ్చరించదలుచుకోలేదు. కానీ వాళ్ళకు ఇలాంటి వాటిలో కూడా వాళ్ళకు
ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు అందరితో కలిసి ఉంటారు, గర్వంగా ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మహిళలతో సమానం. ట్రాన్స్జెండర్లో పురుష ట్రాన్స్జెండర్లు ఉన్నారు, మహిళా ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారు. సో ఏది ఏమైనా సరే ఈ ఉద్యోగాల తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా సమాజంలో ఎక్కువ గౌరవం కలిగే అవకాశం ఉంది. వాళ్ళకు ఎక్కడ చూసినా కూడా ఎవరు మాట్లాడే విధానం బయట ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్ల గురించి చాలా విచిత్రంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా అంటే బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ట్రాన్స్జెండర్ ఇలా చేస్తారు, ట్రాన్స్జెండర్లు అలా రోడ్ల మీద అడుక్కుంటారు, రైళ్లలో అడుక్కుంటారు, ఇక్కడ అడుక్కుంటారు, అక్కడ. ఇదే రైళ్లలో మళ్ళీ వాళ్ళు ఏదైతే అడుక్కున్నారు రైళ్లలో అని చెప్పారో అదే రైళ్లలో తిరిగి వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేయబోతా ఉన్నారు. దానికి సమాజం మొత్తం గర్వపడవలసింది. అలాగే తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా గర్వపడాలి. ఎందుకంటే వాళ్ళను చూసే విధానమే వేరే ఉంటుంది. సమాజంలో ట్రాన్స్జెండర్లని చూసే విధానమే వేరే ఉంటుంది. ఏదైతే ట్రాఫిక్ అసిస్టెంట్లు తీసుకున్న తర్వాత కొంతవరకు ట్రాన్స్జెండర్లలో వాళ్ళ తీరు మారింది. అలాగే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను మళ్ళీ తిరిగి ఏదైతే మెట్రో రైళ్లకు సంబంధించి ప్రయాణికుల భద్రతా శ్రేయస్సుగా వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వాళ్ళకు ఇంకా ఎక్కువ గౌరవం పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే రీసెంట్లీగా చూసాం మనం, వాళ్ళు కొత్తగా ఇంట్లోకి పోతున్నారని చెప్పేసి ట్రాన్స్జెండర్లు ఇంటి ముందట పోయి గొడవ పెట్టి ఓనర్లు కొట్టారు, అంతా చేస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో అది సర్క్యులేట్ అయింది. చాలా మంది దాని మీద ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం తిరిగి మళ్ళీ ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నది. సమాజంలో గౌరవంగా బతకడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి దీనికి సంబంధించి ట్రాన్స్జెండర్లకు ఇంత గౌరవం ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్సప్ చెప్పవలసిందే. రేవంత్ రెడ్డి గారికి కూడా హ్యాట్సప్ చెప్పవలసిందే. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ అందులో ట్రాన్స్జెండర్లకి ఇస్తామని కూడా వాళ్ళు ఎలాంటి హామీ ఇవ్వలేదు ఇంతకుముందు. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలో ఉద్యోగాలు ఇప్పటివరకు అయితే 70% ఉద్యోగాలు అయితే పూర్తి చేశారు. అందులో అది కాకుండా చెప్పని హామీలలో ఉద్యోగాలకు సంబంధించి ట్రాన్స్జెండర్లకు మాత్రం స్పెసిఫిక్గా ఏదైతే వాళ్ళు స్పెసిఫిక్గా ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా తీసుకోవడం, అలాగే ఇప్పుడు తిరిగి మళ్ళీ మెట్రోలకు వాళ్ళను మళ్ళీ మెట్రో ఉద్యోగులుగా, రైళ్లలో ప్రయాణించే ఉద్యోగులుగా, రైళ్లలో ప్రయాణించే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళ భద్రత శ్రేయస్సు కొరకు వీళ్ళనైతే నియమించడం అయితే జరుగుతూ ఉంది. సో వీటన్నిటి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో సమాజంలో గర్వంగా బతికే అవకాశం మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు కల్పిస్తుంది. చూశారు కదా తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల మీద ఎంత చొరవ తీసుకొని వాళ్ళ గౌరవం కోసం ముందుకెళ్తా ఉందో. ఇలాంటి స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి #you.